ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ ఇది ఉన్న వాళ్ళకి చాలా కష్టము అది ఇది అని కొంచెం అంటే ఈ టర్మినాలజీ వాడుతూ ఉంటారు కదా. ఉమ్. అసలు ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంది, ఎలాంటి వాళ్ళలో వస్తూ ఉంటుంది, అసలు మోకాల్లో గుజ్జు ఎందుకు పెరుగుతూ ఉంది, దీని గురించి మాట్లాడదాం. అంటే మోస్ట్లీ ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏంటంటే ఇది ఏజ్ రిలేటెడ్. ఏజ్ రిలేటెడ్ చిన్న వాళ్ళకి చాలా తక్కువ అండి. చిన్న వాళ్ళలో చూసేది మనం ఇందాక అనుకున్నట్టు ఓవర్ వెయిట్ వల్ల కొంచెం పటెల్ల మోచ వెనకాల డీజనరేటివ్ చేంజెస్ అంటాం. అది వేరు, కాండ్రోమలేషియా అంటాం. అది జనరల్లీ అక్కడ వస్తుంది. ఈ ఆస్టియోఆర్థరైటిస్ అనేది 45-50 దాటాక మోకాల్లో జిగురు అరిగిపోవటం అనేది తగ్గిపోవటం అనేది చూస్తూ ఉంటాం. అది వీళ్ళలో వచ్చేది కొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్దీ. ఆ టెర్మినాలజీ ఆస్టియోఆర్థరైటిస్. ఇందులో కూడా గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4 వరకు ఉంటాయి. సో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అనేవి చేస్తూ ఉంటాం. ఈ మోకాలలో గుజ్జు అరిగిపోయేదానికి కొద్దిమంది మామూలుగా న్యాచురోపతికి సంబంధించిన వారు కావచ్చు, డైటీషియనిస్ట్ కావచ్చు, కొన్ని రకాల గుజ్జును ఉత్పత్తి చేసే ఫుడ్స్ చెప్తా ఉంటారు. ఉదాహరణకు వచ్చేసేసి ఈ బెండకాయ లాంటివి, ఇవి తిన్నారంటే మీకు జిగురు వస్తుంది, కాళ్ళల్లో కూడా కొంచెం స్ట్రెంత్ వస్తుంది. నిజమేనా సార్ అది? ఉంటుంది. ఎందుకంటే మనం ఇందాక కూడా అనుకున్నాము కొన్ని వెజిటబుల్స్లో క్యాబేజీ, బ్రోకోలీ, బెండకాయలు ఇవన్నీ ఏంటంటే సల్ఫర్ F1 కాంపౌండ్స్ అని ఉంటాయండి. ఓకే ఓకే. అవేంటంటే న్యాచురల్గా మన బాడీలో మన జాయింట్స్లో ఫ్లూయిడ్ని, గ్లూకోజ్ మైన స్ట్రక్చర్ని కొంతవరకు పెంచుతాయి. సో పట్టే అవకాశం ఉంటుంది. మెంతులు, తర్వాత మహాబేర గింజలు ఇట్లాంటివి ఉన్నాయి, నేచురోపతిలో కూడా ఉన్నాయి. బట్ అవి ట్రీట్మెంట్ కాదండి. దేనికి కూడా అది ట్రీట్మెంట్ కాదు. మేబీ అవకాశం ఉంటుంది. సో మా వీడియోలు మా యూట్యూబ్ ఛానల్లో కూడా నేను చాలా పెడతాను. ఈ న్యాచురోపతి ఇది, తర్వాత మెంతులని, మహాబేర గింజలు నానేసుకుని అవి తాగండి అని. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ట్రీట్మెంట్, హోమ్ రెమెడీస్ అంతే. హోమ్ రెమెడీస్. ఓకే. పని చేస్తే మన అదృష్టం, పని చేయకపోతే నెక్స్ట్ దాన్ని ట్రై చేయండి.